ఇప్పుడు ఇన్నిట్లలో ఎందుకు అంత కాన్ఫిడెన్స్, ఎట్లా గెలుస్తాను సార్? దయచేసి బీఆర్ఎస్ పార్టీ పోయేటప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెండింగ్ పెట్టిపోయింది ఎవరు? విద్యార్థుల రీఎంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది ఎవరు? మహిళా సంఘాలకు 4,500 కోట్ల రుణమాఫీ చేయకుండా పోయింది ఎవరు? ఆరోగ్యశ్రీకి నిధులు లేకుండా పోయింది ఎవరు? సర్పంచ్ నిధులు లేకుండా పోయింది ఎవరు? ఏదో అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో బసిబూసి మారాడకాయ చేస్తే తెలంగాణ సమాజం నమ్ముదనుకుంటారా మీరు? 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ నిండా ముంచి డిపిఆర్ లేకుండా పాలమూరు రంగారెడ్డికి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ఆగం చేసింది మీరు. తెలంగాణ ఆగం చేసిన తెలంగాణను పునరుద్ధరించే ప్రయత్నంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తాం. 11.5% వడ్డీ రేట్లు తీసుకొస్తే 7.5% తక్కువ చేసినాము. మాకు మీకు పోలికన మెట్రో ఒకనాడు ఏంది భారతదేశంలో, ఈరోజు భారతదేశం 2వ స్థానం, ఈరోజు దిగజారింది. మీరు ఒక్కో అంశం మెట్రో తీసుకుంటారా, హైడ్రా తీసుకుంటారా, RRR తీసుకుంటారా, ఏ అంశం మీద ప్రభుత్వం చర్చ మేము సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు తీసుకుందామా, రుణమాఫీ తీసుకుందామా, ఉద్యోగాలు 13 పేపర్లు లీక్ అయితే పడుచుకున్న పాపన మీరు పోలే. మీరు ఉద్యోగుల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. అరే 13 పేపర్లు లీక్ అయింది సార్. అదే చెప్తా ఉన్నాం. 21,000 కోట్లు సార్, దయచేసి 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేశారు. 7 లక్షలు డెవలప్మెంట్ ఇస్తాను, మీరు ఇచ్చింది 70,000 మాత్రమే. 14 లక్షలు పోడు పంచనే పంచలే. దాగండి సార్, ప్లీజ్ మధ్య రావద్దు, మీరు రావద్దు. అరే ఆప్ సార్ ప్లీజ్, అరే ఆప్ సార్ నువ్వు ఆగలే, మాట్లాడు. అరే ఆప్ సార్ ప్లీజ్, దయచేసి ఇదే వచ్చింది. అరే ఆప్ సార్ ప్లీజ్, నువ్వు ఆపాల నువ్వు. అరే కాబట్టి నాకు అర్థం కాదు. అరే అరే నాకు అర్థం కాదు. అరే చిన్న ప్రశ్న నేను అడగలేనా? అరే నాకు అర్థం కాదు. చిన్న ప్రశ్న, మీరు కాంగ్రెస్ నాయకులు, మీ దగ్గర అంత సత్తా ఉంటే, మీరు నిజంగానే పనిచేసి ఉంటే 57,000 కోట్ల రూపాయలు మీరు నిజంగానే వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉంటే చూపించండి, నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పేసి ఎవరు కేటీఆర్ గారు. మరి ఎందుకు స్వీకరిస్తలేరు? అంటే మీరు చెప్పింది అబద్ధం అని డిసైడ్ అయ్యారా? మీకు పదవులే కావాలా? చెప్పండి. మీరు ఏది వచ్చింది 23, 24 ఒకటి కాదు. మేము అంకెలతో సహా చెప్పడానికి ప్రభుత్వం సిద్ధం. 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. 4,500 కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ చేయకుండా పోయినా మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. అరే డ్రగ్ టెస్ట్ చేసుకుంటా అని చెప్పి మొన్ననే చెప్పినావు చిలక పలుకులు. నిన్నేమైంది? డ్రగ్ టెస్ట్ చేసుకుంటానికి మీరు ముందుకు రావట్లే. ఎన్ని రోజులు? 4 రోజుల తర్వాత పైలట్ రోజు మీరు ఆగండి ప్లీజ్. మధ్యలో రావద్దు బ్రదర్, మీరు నాకు మధ్యలో రావద్దు. మీరు మాట్లాడి నేను రాలే కదా, నాకు అర్థం కాకడతా ఒకసారి ఏమన్నా అయితే నేను ఎమ్మెల్యేలే, నేను ఎమ్మెల్యేది. మీ టైం మీరు నా టైం నేను మాట్లాడుతున్నా కదా. ఇక్కడ చాలా మీ అంశం మీరే సబ్జెక్ట్ డిసైడ్ చేసుకోండి. విద్యా, వైద్యం, సేద్యం దే అంశం మీద మీరు వచ్చిందా? ఒక్క యూనివర్సిటీ వచ్చిందండి పాలమూరు ఇప్పుడు సంబంధించి. స్కిల్ యూనివర్సిటీ మాదే, స్పోర్ట్స్ యూనివర్సిటీ మాదే, వీరనార్ సకల యూనివర్సిటీ మేము ఏర్పాటు చేసినాం. ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, రుణమాఫీ, ఉద్యోగాలు ఒకటే రెండు మీరు చూసిన ఇంకా 2 సంవత్సరాల తర్వాత గ్రౌండ్ కాలేదు. అరే గ్రౌండ్ ఎందుకు కాలేదు సార్? ఇప్పుడు స్కిల్ లక్ష అరే ఏ మెడికల్ ఎన్ని సంవత్సరాలు మీరై ఔటర్ రింగ్ రోడ్, మా ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్ల రూపాయలు అపనంగా అమ్మితివి. మీరు వచ్చింది ఒకటి, మీరు అయితే నగర సార్ ఉందా, సీచల ఉందా, జూరాల ఉందా? మొన్న ఏం చెప్పింది సార్ కేంద్ర ప్రభుత్వము? దేశంలో అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ మేడిగడ్డ తెలంగాణలో ఒకటి ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఒకటి, జార్ఖండ్లో 3 ప్రాజెక్టు చెప్పింది. మీరు మా ప్రభుత్వంతో పోలికే కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటే మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేరిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి కేంద్రం ప్రశ్నిస్తే మీరు మాతో పోకేనా? ఏ అంశమైనా మీ ప్రభుత్వం చర్చడానికి సిద్ధంగా. అదే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా తెలంగాణ నిండు అసెంబ్లీని అవమానపరుస్తుంది మీరు. ఈ దేశం జగన్మోహన్ రెడ్డి ఒకరు, వీళ్ళు ఒకరు. మీరు అసెంబ్లీకి ఎందుకు రారు? మరి మీకు అంత ధైర్యం ఉంది. మన అన్నారు ఏమన్నారు? లేదు సార్, అదే చెప్తాం. కృష్ణా జలాలు పాలమూరు గారు ఏమన్నా కేసీఆర్ గారు మీ ఆయనలో అన్యాయం జరిగింది, మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. రండి సార్ అంటే మా పిల్లలు చూసుకుంటారు. పిల్లలు పారిపోయారు, తండ్రి పారిపోయాడు. కాలమూరు రంగారెడ్డికి సంబంధించి గోదావరి జలాలు ఎవరు అన్యాయం జరిగింది? పట్టిసీమ ఎప్పుడు వచ్చింది? పోతిరెడ్డిపాడు ఒక్కప్పుడు పెరిగింది. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అన్ని మేము ప్రభుత్వం చర్చడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఈ రోజు విద్యుత్ సంస్థలు ఎందుకు దివాలా తీసినాయి? ఈ రోజు మనం ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయితే వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు ఇలా పరిస్థితిలో వచ్చినాం? అన్ని మేము ప్రభుత్వం చర్చడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రాన్ని దివాలా ఇచ్చి మామూలు ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలన కొనసాగించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా అవమానించి లేదు. తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ, మరి నువ్వు ఖాళీ చేయించింది కదా, పుట్టేటువంటి పరిస్థితి లేదు. వీటన్ని ఒప్పుకుంటున్నారు సార్. దయచేసి మేము అదే చెప్తాము, దయచేసి మీరు అంతా దివాలా తీపిస్తే మేము మీరు మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకుని 15వ తారీఖు జీతాలు ఇచ్చేది మొదటి తారీఖుకి ఒడ్లు కొనుగోలు చేస్తే ఎన్ని రోజులు పట్టింది అందరు తెలుసు. ఇప్పుడు 45 పేమెంట్లు ఉన్నప్పుడు రైతు భరోసా పెండింగ్ లోనే ఉన్నాయి, విద్యార్థుల రియంబర్స్ పెండింగ్ లోనే ఉన్నది, ఇటు రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ కి బెనిఫిట్స్ రాలేదు, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి రిటైర్మెంట్ అయిన టీచర్లు ఏమంటున్నారంటే నాతో
అందాల పోటీలు ఎందుకు పెడుతున్నారు? అరే అందాల పోటీలు వేల కోట్లు పెట్టి మరి నువ్వు గాంధీ ఇవాంక సరోవర్ ట్రంప్ ఎందుకు తోడు నువ్వు కడుతున్నారు? ఇవాంక ట్రంప్ ఏం చేసినా మరి ఎందుకు కడుతున్నారు? ఆగండి ఆగండి ప్లీజ్ మధ్యలో రావద్దు ఏందా ఇది నాకు అర్థం అంటే కాదు. వీళ్ళు అరే ప్రతిపక్షాలు నేను చెప్తా కాదు ఇవాంక ట్రంప్ ప్రతిపక్షాలు ఆగండి రిటైర్ అయినటువంటి టీచర్లు అంటున్నారు. అరే వాళ్ళకేం సార్ చెప్తారు? నేను అదే చెప్తాను 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిన దుర్మార్గుడు ఎవడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినోడు ఎవడు 11.5% ఆగండి సార్ ప్లీజ్ 11.5% అప్పులు తీసుకొచ్చినాడు ఎవడు? అరే సార్ ప్లీజ్ సార్ మీరు అద్దెలు రావద్దండి. ఏ ఆపే సార్ మీరు మధ్యలో అరే మళ్ళీ మాట్లాడుతావు నీ మాట్లాడుతున్నా ఎంత ఓపిక లేకపోతే రావద్దా డిబేట్ ఆపు జరిసేపు ఆపు. అరే నువ్వు మళ్ళీ మాట్లాడుతావు నాకు అర్థం కాదు. ఏ శ్రీకాంత్ గారు చెప్పాలి ఇట్లాంటి వాళ్ళు నాకు అర్థం కాదు. అరే ఆపు సార్ అరే నువ్వు మళ్ళీ మాట్లాడుతావు నేను చెప్తూనే ఉన్నా నేను ఇవన్నీ చెప్పేది ఏమన్నా వేస్ట్ చెప్తున్నా ఏమన్నా. అరే నేను చెప్పింది ఇప్పుడు చెప్పేది ఏంది ఏ అంశమైన సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. అరే రేవంత్ రెడ్డి గారు కాదండి మేము చెప్తాం సమాధానము. మీరేదో పెద్ద ఉద్ధరించిన మాట్లాడక తెలంగాణ డ్రగ్స్ మయమైంది గంజాయి మయమైంది తెలంగాణ అప్లమయమైంది ఆగమైంది. మీరు 5,000 ఇప్పుడు రియంబర్స్మెంట్ ఎంత ఉందని 8,000 కోట్లు ఉంది. మీరు పెట్టిపోయింది ఎంత 5,500 కోట్లు మేము పెట్టింది 2,500 కోట్లే కదా. నువ్వు ఆరోగ్యశ్రీకి ఎన్ని నిధించిపోయినావు? మేము వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు చేసి 1,600 కోట్ల రూపాయలు మేమే చెల్లించినాం. సర్పంచులకు సంబంధించిన నిధులు మేము చెల్లించినాం. మీరు ఏంది ప్రొసీడింగ్ లేకుండా పనులు చేయించుకొని సర్పంచ్ నిధులు లేకుండా పోయింది మీరు. 60 సంవత్సరాలు దాన్ని 65 సంవత్సరాలు చేసిపోయింది మీరు సార్. మీరు ఒక్క అంశం కాదు తెలంగాణను ఇంకోటి చెప్తున్నా 3వసారి ఏదైనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉంటే శ్రీలంకలో మహేంద్ర రాజపక్షని తన్ని తరిమినట్టు బంగ్లాదేశ్లో షేక్ హసీనా తన్ని తరిమినట్టు తెలంగాణ ప్రజలు తన్ని తరిమినట్టు. ఎందుకు డిపిఆర్ సబ్మిట్ చేయడు డిపిఆర్ లేకుండా అప్పులు తీసుకొస్తాడు అధిక రేట్లో తీసుకొస్తాడు ఎవరి టైం ఇయ్యడు. ఎడ్యుకేషన్ మీద మీరు ఇవి ఎన్నిసార్లు నిర్వహించారని మా ముఖ్యమంత్రి గారు 24 సార్లు ఎక్కడ చేసినాం? అరే మరి ఎక్కడ చేసినా సార్ దయచేసి ఇదే చెప్తాను ఎక్కడ సార్ ఎక్కడ చేసినాం మేము? అరే మొన్న ప్రెజెంటేషన్ చేసినాం కదా. మీరు దయచేసి తెలంగాణ సమాజాన్ని ఎవరు తప్పుదాపు పట్టించదు. ఇప్పుడు డిపిఆర్లు వచ్చినాయి కాబట్టి ఆగండి గ్లోబల్ ఎక్కడ చేసి సార్ గ్లోబల్ టెండర్లు పిలిచిన తర్వాత డిపిఆర్ల కోసం 3 కన్సల్ట్ తర్వాతనే మొన్న మేము డిపిఆర్లకు సంబంధించి ఏం చేయబోతున్నాం ఎన్ని గృహాలు పోతా ఉన్నాయి ఎంత ఖర్చు అవుతా ఉంది ఏ విధంగా ముందుకు పోతాం phase 1 phase 2 phase 3 ఎంత గలవబోతా ఉంది. గాంధీ సరోవర్ అరే గాంధీ సరోవర్కి 5,000 కోట్లని తెలంగాణ సమాజం తప్పుదారి పడిస్తారు. మొత్తం మూసి ఎస్ట్ బేస్దే 7,000 కోట్ల రూపాయలు 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు దానికి 5,000 కోట్లని గాంధీ సరోవర్లో అరే ఎవరన్నారు సార్ 1,20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఖర్చు పెట్టి ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ తీసుకోబోతుందని చెప్తే మీరు తెలంగాణ సమాజం తప్పుదారి పడిచింది మీరు మేము కాదు కదా. ఒక్క నిమిషం